నేను మీ మధు. జగన్ నెల్లూరు పర్యటన. అసలు జగన్ నెల్లూరు పర్యటన ఎందుకు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు? నిజంగానే గోవర్ధన్ రెడ్డిని కలవడానికి స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? లేకపోతే దాని వెనక ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా? అసలైతే నెల్లూరు పర్యటన ఈ రోజు అయితే జరగాల్సి ఉంది. దీని వెనక చాలా రసవత్తరమైన రాజకీయాలు జరుగుతున్నాయని, ఇక జగన్ ప్లాన్లు కూడా అమలు చేస్తున్నారని ఎన్నో చర్చలు తెర మీదకి వస్తున్నాయి. అసలు ఏం జరుగుతుందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నెల్లూరు పర్యటన నిమిత్తం అంటే జైల్లో ఉన్నటువంటి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించడానికి అదే ములాఖత్ అవ్వడానికి వెళ్ళడం అయితే జరిగింది. యాక్చువల్లీ ఈ నెల 3వ తేదీనే ఈ ములాఖత్ జరగాల్సి ఉంది. కానీ 31కి షిఫ్ట్ చేశారు. కానీ ఎందుకోసం? ఎందుకంటే ఆయన యొక్క ర్యాలీ కోసం ఇక ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదు. అంటే ప్రజా నష్టం, ప్రజాధనం వృధా అవ్వకూడదనే రీజన్ తో అయితే ఇక కూటమి ప్రభుత్వం దీనికి అనుమతి ఇవ్వలేదు. కాబట్టి ఇక ఏమైనా అనుమతి ఇస్తారేమో, ఇలాగే చేద్దాం అన్న రీతిలో ఆయన ఆగిపోయారు. అంటే అప్పుడు అనుమతి ఏమి ఇచ్చారు? జైలు పక్కన కొంచెం ఖాళీ స్థలం ఉంది. ఆ స్థలంలో మీ యొక్క హెలికాప్టర్ ని ల్యాండ్ చేసుకోవచ్చు. మీరు గోవర్ధన్ రెడ్డిని వెళ్ళి కలవచ్చు. కలిసిన తర్వాత మళ్ళీ అదే హెలికాప్టర్ లో రిటర్న్ అయిపోవచ్చు. సో ఈ ఆదేశాలు జారీ చేశారు. కానీ మనం అలా చేయకూడదు కదా. మొత్తం నెల్లూరంతా ధర్నా చేయాలి, అంటే నెల్లూరంతా కూడా ర్యాలీ చేయాలి. ఆ ర్యాలీలో ఎంతో ప్రాణ నష్టం జరగాలి, ఎంతో ధన నష్టం జరగాలి. అప్పుడు కదా మనం సాటిస్ఫైడ్ అయ్యేదని అని టీడీపీ నేతలైతే ఇక ఇక కోకురలుగా మాట్లాడుకుంటున్నారు. అయితే ఇదంతా పక్కన పెడితే ఈ రోజు అయితే జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనకు వెళ్లి అక్కడ గోవర్ధన్ రెడ్డిని పరామర్శించి కొంత స్థలాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అంటే హెలిప్యాడ్ వద్దకు కేవలం 10 మందిని అనుమతించి ఇక జైలు లోపలికి ముగ్గురిని మాత్రమే అనుమతించడం జరిగింది. ఇక జైలు నుంచి నేరుగా ఇక నెల్లపరేని ప్రశాంత్ రెడ్డిని కలవడానికి అయితే వెళ్తున్నారు. ఇక ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం జరుగుతుంది. అయితే దీనికి మధ్య గ్యాప్ ఎంత? 8 కిలోమీటర్స్. అంటే 8 కిలోమీటర్స్ ఈయన ర్యాలీగా వెళ్తున్నట్టు జరుగుతుంది. అయితే ప్రశాంత్ రెడ్డి ఇంటికైతే 100 మందిని మాత్రమే గవర్నమెంట్ అనుమతించడం జరిగింది. ఇది అనుమతించడమే గొప్ప అనుకుంటుంటే ఇక వైసీపీ నేతలైతే ఎక్కడెక్కడి నుంచో వారి యొక్క జనాన్ని ఇంకా లేనిపోని జనాలకు కూడా డబ్బులు ఇచ్చి మరి కొనుగోలు చేసి ఆయన ర్యాలీకి మద్దతు తెలపడానికి అయితే నెల్లూరుకైతే రప్పిస్తున్నారు. మొత్తానికైతే చాలా జన సందోహాన్ని అయితే నెల్లూరుకు రప్పిస్తున్నారనే టాక్ అయితే వినిపిస్తుంది. మరి వెళ్ళిన తర్వాత నిజంగానే ఎంత జన సందోహం ఉంటుందా, మళ్ళీ ఈసారి ఏమైనా ప్రాణ నష్టం జరుగుతుందా అన్న సందేహాలు కూడా తెర మీదకి వస్తున్నాయి. సో ఇక్కడ చూసుకుంటే ప్రశాంత్ రెడ్డిని వెళ్ళి పరామర్శిస్తున్నారు, అటు గోవర్ధన్ రెడ్డిని వెళ్ళి పరామర్శిస్తున్నారు. ఇదంతా బాగానే ఉంది. ఇక్కడ క్వశ్చన్ రైజ్ అవుతుంది ఏంటంటే సోమిరెడ్డి అదే టీడీపీ నేత సోమిరెడ్డి అయితే ఒక క్వశ్చన్ ని రైజ్ చేయడం జరిగింది. ఏంటి అంటే, మీరు ఈ రోజు గోవర్ధన్ రెడ్డిని కలిసి వచ్చాక ప్రశాంత్ రెడ్డిని కలిసి వచ్చిన తర్వాత జగన్ యొక్క రహస్యాలను నేను బట్టబయలు చేస్తాను, జగన్ యొక్క ఇజ్జత్తును మొత్తం నేను మీడియా ముందుకు పెడతాను అని సోమిరెడ్డి కళాఖండిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇదంతా చూస్తే ఇప్పుడు సోమిరెడ్డి అయితే ఒక క్వశ్చన్ అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డిని. ఏంటి అంటే, మీరు ప్రశాంత్ రెడ్డిని వెళ్ళి పరామర్శిస్తున్నారు, వాటి కుటుంబాన్ని కూడా పరామర్శిస్తున్నారు, బాగానే ఉంది. గోవర్ధన్ రెడ్డిని వెళ్ళి జైల్లో కలుస్తున్నారు, బాగానే ఉంది. మరి ఎందుకు లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయినటువంటి ఈ కేసిరెడ్డిని, ధనుంజయ్ రెడ్డిని, మిథున్ రెడ్డిని ఎందుకు కలవలేకపోతున్నారు? వారిని కలవడానికి ఎందుకు మీరు ఉత్సాహం చూపించలేకపోతున్నారు? వారు కూడా మీ వల్ల కదా జైలుకి వెళ్ళింది. సో మీ వల్ల వెళ్ళిన వాళ్ళని ఎందుకు పరామర్శించట్లేదు? మీ యొక్క మాటలు విని చాలా మంది జైలు పాలైపోయారు. వాళ్ళందరినీ కూడా పరామర్శించట్లేదు. కేవలం ఎవరినైతే పాయింట్ చేశారో, ఎవరి వల్లైతే యూజ్ అవుతుందో వాళ్ళని మాత్రమే వెళ్ళి పరామర్శిస్తున్నారు. సో దీని వెనకంతా కూడా ఒక రాజకీయ కుట్ర నెలకొందని, ఇక ఈ ప్లాన్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి కావాలని ఇటు బెంగళూరు ప్యాలెస్ లో కూర్చొని మరి చేస్తున్నారని ఆయన సోమిరెడ్డి అయితే బహిరంగంగా చెప్పడం జరిగింది. మరి నిజంగానే ఇప్పుడైతే నెల్లూరు పర్యటన అయితే చాలా చాలా అంటే చాలా రసవత్తరంగా ఉంది. ఇక ప్రజలు కూడా తండోపతండాలుగా నెల్లూరుకు వస్తున్నట్టు తెలుస్తుంది. మరి వెయిట్ చేసి చూద్దాం. ఇక గోవర్ధన్ రెడ్డి అటు ప్రశాంత్ రెడ్డిని పరామర్శించిన తర్వాత సోమిరెడ్డి ఎటువంటి విషయాలను బహిర్గతం చేస్తారో మనం కూడా వెయిట్ చేసి చూద్దాం. నిజంగానే ఇవన్నీ చూస్తుంటే మనకు కూడా అర్థమవుతుంది, వీరిని పరామర్శించిన వాళ్ళు ఇక మిథున్ రెడ్డి ఎంతో క్లోజ్ ఫ్రెండ్ అని కూడా చెప్పొచ్చు జగన్మోహన్ రెడ్డికి. సో అటువంటి వారిని ఎందుకు పరామర్శించడానికి వెళ్ళట్లేదు అని ప్రజల్లో కూడా సందేహం రేకెత్తుతోంది. ప్రజల్లోనైనా ప్రతి ఒక్కరిలో కూడా ఇక ఈ సందేహం అయితే చాలా క్లియర్ గా కనిపిస్తుంది. మరి ఒకవేళ ఈ ప్లాన్ ని మళ్ళా నెక్స్ట్ మంత్ కి లేకపోతే ఆ నెక్స్ట్ మంత్ కి పోస్ట్ పోన్ చేసుకున్నారేమో అని కూడా మరి కొంతమంది అంటున్నారు. ఇప్పుడైతే ఈ లిక్కర్ స్కామ్ మీద అయితే జగన్మోహన్ రెడ్డి మెడ చుట్టూ ఒక తాడు బిగించిందనే చెప్పచ్చు.
సో ఈ యొక్క భయంతోనే జగన్మోహన్ రెడ్డి తన ప్లాన్ ని ఇక తన రూపాన్ని కూడా మొత్తాన్ని మార్చేస్తున్నారు అని కూడా సోమిరెడ్డి అయితే విమర్శించడం జరిగింది. సో మనం కూడా వెయిట్ చేసి చూద్దాం అసలు జగన్ యొక్క రహస్యాలు ఏవి బట్టబయలైతాయి. మరి మిథున్ రెడ్డిని ఎప్పుడు కలవడానికి వెళ్తారో, నిజంగానే వారిని కావాలని కలవడం లేదా, లేకపోతే వీరిని మాత్రమే పరామర్శిస్తున్నారా, ఒకవేళ ప్రజలు తండోపతండాలుగా నెల్లూరుకి వస్తే అక్కడ ఎటువంటి అనార్థాలు జరుగుతాయో మనమందరం వెయిట్ చేసి చూద్దాం. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.